ఫ్రెండ్స్ ఇదే రియల్మీ వాళ్ళ P2 Pro మొబైల్. మరి ప్రో లాంటి ఫీచర్స్ ఉన్నాయో లేదో అన్బాక్సింగ్ చేసి మాట్లాడదాం. దానికంటే ముందు దీని ఫీచర్స్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ని యూస్ చేశారు. ప్రైజింగ్ ఎండింగ్ వరకు తీసుకెళ్లకుండా స్టార్టింగ్ చెప్తున్నాను. నేను గెస్ చేసింది 20,000 ప్రైజింగ్ దగ్గరలో ఈ మొబైల్ లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ ప్రైజింగ్లో తీసుకొస్తే డీసెంట్ మొబైల్ అవుతుంది. ఎందుకంటే దీనిలో మనకు 1200 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జర్, 128 రిఫ్రెష్ రేట్, 50 మెగాపిక్సెల్ ఓఎస్కి సంబంధించిన సోనీ సెన్సార్ ఉంది. మరి అన్బాక్సింగ్ చేసి మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మిగతా డీటెయిల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది ఫ్రెండ్స్ బాక్స్ ముందు వైపు నుంచి P2 Pro అని చెప్పేసి మెన్షన్ చేశారు. జనరల్గా రియల్మీకి సంబంధించిన మొబైల్ కలర్స్ అనేవి ఇలానే ఉంటాయి. మరి ఇందులో స్నాప్డ్రాగన్ 7 Gen 2 చిప్ సెట్ని యూస్ చేశారు. మంచి ప్రాసెసరే, 128 Hz రిఫ్రెష్ రేటు, అమోలెడ్ డిస్ప్లే, 80 వాట్ ఫాస్ట్ చార్జర్, 5200 mAh బ్యాటరీ, దాంతోపాటు సోనీకి సంబంధించిన కెమెరాని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అయితే మధ్యకాలంలో రియల్మీ వాళ్ళు వాళ్ళ కెమెరా పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే మనకు 25,000, 20,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో మంచి కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలి అంటే రియల్మీ మొబైల్సే ఉంటున్నాయి బాగా. వేరే విషయాలు పక్క పెడితే కెమెరా గురించి మాట్లాడుతున్నాను. మరి సీల్ని బ్రేక్ చేసేసాను. మరి ఒకసారి బాక్స్ ఓపెన్ చేసేద్దాం. ఇది బాక్స్, మేక్ ఇట్ రియల్ అని చెప్పేసి సేమ్ కవర్ ఉంటుంది. లోపల వైపు ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేసు, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, సిమ్ ఎజెక్టర్ ఉంది. ఇక్కడ మొబైల్ ఉంది, దీని సైడ్ పెట్టేద్దాం. ఈ చార్జర్ గురించి మాట్లాడినట్టయితే 80 వాట్స్ సూపర్ హుక్ చార్జర్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు కేబుల్, టైప్ సి కేబుల్ ఉంది. మరి మొబైల్ కవర్ల నుంచి బయటికి తీద్దాం. డిఫరెంట్గా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ ఉన్న ప్యాటర్న్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. మనకు నార్మల్ దాంతో పోల్చుకున్నట్టయితే. ప్లస్ ఇక్కడ మీరు ఈ కెమెరా మోడల్ చూసినట్టయితే ఇక్కడ కూడా వీళ్ళు డిజైన్లో కొంచెం చేంజ్ చేశారు. ఓఎస్ కెమెరా అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ఉంది. సైడ్కి మనకి ఇక్కడ సిల్వర్ ఫ్రేమింగ్లో కనిపిస్తుంది. దాని కారణంగా ప్రీమియం కనిపిస్తుంది. స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నది. కింది వైపు స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్, తర్వాత సిమ్ ట్రేతో పాటు టైప్ సి పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. ఇటువైపు ఎటువంటి బటన్స్ లేవు. మొబైల్ చేతిలో తీసుకుంటే మనకు లైట్ వెయిట్ కనిపిస్తుంది. లాస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేసిన రియల్మీ P1 మొబైల్ అనేది బాగుండే. మరి దీని కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇది బూట్ చేసి చూద్దాం. ఇది ఒక కర్వ్డ్ డిస్ప్లేతో కూడిన మొబైల్. మరి ప్రైజింగ్ ఏముంటుందో చూడాలి. మొబైల్ బూట్ అయింది ఫ్రెండ్స్. బెజిల్స్ చూడొచ్చు మీరు, చాలా తక్కువ బెజిల్స్ ఉన్నాయి. స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఎక్కువ కనిపిస్తుంది. కర్వ్డ్ డిస్ప్లే ఉంది, సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లే ఉంది. దాని కారణంగా మొబైల్ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే. మరి దీని సెట్టింగ్స్లోకి వెళ్ళేసి అబౌట్ డివైస్లోకి వెళ్తే మిగతా డీటెయిల్స్ అనేవన్నీ సేమ్ టు సేమ్ ఉన్నాయి. 50+8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 14 తోటి వచ్చింది. మరి రియల్మీ మొబైల్స్లో కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంటుందని చెప్పుకున్నాం కదా. క్యాప్చర్ చేద్దాం కొన్ని ఫొటోస్ని. ఇక్కడ చూడండి, మనం డిఫరెంట్ మోడ్స్లలో ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. 5x వరకు ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పోర్ట్రేట్లో కూడా 2xని ప్రొవైడ్ చేశారు. వీడియోలో మనం 4K 30 FPS బ్యాక్ క్యామ్ యూస్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీలో కూడా మనం 4K వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు 30 FPSలో. మరి శాంపుల్స్ని చూడండి మీరు. మొబైల్ డిస్ప్లే కూడా వచ్చి బాగుంది. ప్లస్ సౌండ్ కూడా లౌడ్గా వస్తుంది, బ్రైట్గా కనిపిస్తుంది. పంచి కలర్ చూడడానికి కనిపించేస్తున్నాయి, డీ బ్లాక్స్ ఉన్నాయి. ఓవరాల్గా మనకు ఈ మొబైల్ డిస్ప్లే కూడా బాగుంది. ఈ అమోలెడ్ డిస్ప్లే అంటే మనం వంక పెట్టడానికి లేదు, బాగానే ఉంటాయి. ఈ మధ్యకాలంలో అన్ని కంపెనీస్ బ్రైట్నెస్ నిట్స్ మీద గేమ్ ప్లే చేస్తున్నాయి కదా. దీంతో పాటే దీనిలో మన స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ని యూస్ చేశారు. మరి దీంతో ఒకసారి గేమింగ్ చేసి చూద్దాం. మొబైల్ అనేది హీట్ అవుతుందా లేదా, ల్యాగ్ అవుతుందా లేదా మనకు అర్థమైపోద్ది. ఫ్రెండ్స్ మరి మొబైల్ ప్రైజింగ్ ఏముంటుందో తెలియదు కానీ గేమింగ్ మనం చూసినట్టయితే బాగానే ఉంది, స్మూత్గానే హ్యాండిల్ చేస్తుంది. నాకు మొబైల్ హీట్ అయినట్టు కూడా అనిపించలేదు. అయితే అక్కడక్కడ చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ ఉన్నాయి, కాకపోతే గేమ్ని అయితే ఆడుకోవచ్చు. మరి ఆడాలన్నంతగా అయితే ఏం లేదు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అనేది బాగానే గేమ్ని హ్యాండిల్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. మరి ఇట్లా కేసు పెట్టుకొని కూడా గేమ్ ఆడి చూశాను, మొబైల్ అయితే హీట్ అవ్వలేదు. ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఈసారి వీళ్ళు కర్వ్డ్ డిస్ప్లే తోటి ఈ మొబైల్ని తీసుకొచ్చారు. అంటే లాస్ట్ టైం 13 మొబైల్స్లలో ఫ్లాట్ డిస్ప్లేని ఇచ్చారు. చాలామంది కర్వ్డ్ డిస్ప్లే కోరుకుంటూ ఉంటారు సరే. సో వాళ్ళకైతే ఇది బాగానే అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మరి డిజైన్ అనేది కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు.
ఇక దీని బ్రైట్నెస్ గురించి మాట్లాడితే 2000 నిట్స్ బ్రైట్నెస్ ఉంది, UFS 3.1 స్టోరేజ్ టైప్ ఉంది, 12GB ర్యామ్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఇది దొరుకుద్ది, VC కూలింగ్ సిస్టమ్ ఉంది, ఏ గేమింగ్ ఐ ప్రొటెక్షన్ ఉంది, స్మార్ట్ అండ్ డ్యూరబుల్ అంటున్నారు, కర్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉంటుంది అంటున్నారు. దాని కారణంగా మరి మొబైల్ అనేది గట్టిగానే ఉంది. మరి నేను చాలాసార్లు ఎత్తేసి చూశాను, స్క్రాచెస్ అయితే పడలేదు. మొత్తానికి తక్కువ బడ్జెట్లో మంచి బ్రైట్నెస్తో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ ఉండే మొబైల్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. మరి దీంతో క్యాప్చర్ చేసిన ఫోటోస్ కూడా డీసెంట్గా క్యాప్చర్ అవుతున్నాయి, గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. సో మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.